హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ క్రేజీ బాయ్ ఆర్సెట్ 07. అండ్ ఈరోజైతే నేను ఎక్కడ ఉన్నానో మీకు తెలుసా? అండ్ నేనైతే మా ఊర్లో అయితే ఉన్నానమాట. అండ్ ఇప్పుడైతే మీకైతే మా ఊరైతే చూపిస్తాను. వీళ్ళైతే నా ఫ్రెండ్స్ అనమాట. చెప్పండి, ఏం పేరు నీ పేరు? అవంతిక. వీడికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏం పేరు యూట్యూబ్ ఛానల్? గౌతమ్. సిహెచ్ గౌతమ్ 2335 అంట. వీడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడు కూడా సేమ్ నాలాగే వీడియోస్ తీస్తుంటాడు, కాకపోతే లాంగ్ వీడియోస్ తీయడు, జస్ట్ షార్ట్సే. అవును కదా? అండ్ ఈరోజు అయితే నేనైతే మా ఊర్లో ఉన్నాను అనమాట. ఇప్పుడైతే మీకైతే చూపిపోతున్నా. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ముగ్గుల పోటీలు కూడా జరిగినాయి నిన్న. అండ్ ఇప్పుడైతే మీకైతే చూపిస్తాము. వా ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఈ ముగ్గు నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ వావ్, హ్యాపీ పొంగల్ అంట, కైట్ అంట. అబ్బో, కైట్లు కూడా సూపర్ ఉంది. చూస్తున్నారు కదా, ఈ ముగ్గు కూడా సూపర్ ఉంది. మొత్తం ఇట్లా చెడిపేశారు ఫ్రెండ్స్. ఎందుకు? ఇదైతే ముగ్గు చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పొంగల్ది అనమాట. వా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఎంత లార్జ్ ఉందో చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. నాకైతే నచ్చింది ఈ ముగ్గు. నెక్స్ట్ వా ఫ్రెండ్స్, ఇదైతే సేమ్ అసలు ముగ్గు ఉందో ఏందో అర్థం కాలే. ఇదైతే సేమ్ ఫ్లవర్ లాగే వేశారు. ఈ సైడ్ ఉన్నాయన్నీ కుండలు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా హ్యాపీ పొంగల్ అనే రాస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వా ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ ఫ్లవర్స్ లాగానే వేశారు. ట్రీస్ వేశారు, ఇక్కడ ఫ్లవర్ హ్యాపీ పొంగల్ అని రాశారు. చూస్తున్నారు కదా, ఎంత బాగుందో అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక మహిళ అనమాట. చేతులు ఏం పట్టుకుందిరా అర్థం కావట్లేదు. పువ్వు పట్టుకుందంట. అది చెరుకు కాదురా, పువ్వురా. అది పువ్వు ఏందో అర్థం కావట్లే. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది. వాళ్ళు ఎంత కష్టపడి వేసారు పాపం. ఇదైతే చూస్తున్నారు, ఇదైతే ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాపీ సంక్రాంతి అని రాశాడు. ఇదైతే ఫ్లవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చెరుకు గడలు ఉన్నాయి. ఇడైతే దీని తలపైన ఇలా కుండ పెట్టుకొని ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కైట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్. వా ఫ్రెండ్స్, ఈడ కూడా సేమ్ వేసారు. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసాడు దీపం పట్టుకుందా. ఇక్కడ కూడా సేమ్ అట్లానే వేస్తారు, కాకపోతే ఇక్కడ దీపం పట్టుకొని ఉంది చేతిలో. ఇడైతే హ్యాపీ పొంగల్ అని రాశారు. ఇదైతే ఒక కైట్ ఉంది. ఇడైతే స్వీట్స్ లడ్డు. ఇక్కడైతే చెరుకు గడలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వావ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే ఎంత బాగుందో అసలు. మొత్తం పువ్వులు పెట్టి అంతా చూస్తున్నారు కదా. ఇదైతే ఎంత బాగా ఫ్లవర్స్తో మొత్తం నింపేసి కలర్ఫుల్గా ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వావ్ ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్, అవుట్ స్టాండింగ్, దుమ్ము లేపేశారు. ముగ్గు మాత్రం అసలు చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుందో. మధ్యలో శివలింగం, పక్కన త్రిశూలం, అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్. హ్యాపీ పొంగల్ అంట. దీనికైతే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. నేనైతే దీనికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. మీరేమంటారా గౌతమ్? నువ్వేమంటావు? బరాబర్ అంట. బా సూపర్ చేసిండ్రు ఫ్రెండ్స్, అద్దరు కొట్టిండ్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వా హ్యాపీ సంక్రాంతి. ఇక్కడైతే సేమ్ అంటే అక్కడ ముగ్గులాగే వేశారు. ఇక్కడైతే పక్కన కుండలు అయితే వేశారు. అండ్ దీంట్లో అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, రూపా అని. ఆ అమ్మాయి ఒక దాంట్లో వేసింది. ఇదైతే లూసిడ్ ఉంది. ఇదైతే చాలా బాగుంది కుండలతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వావ్ లోటస్ అనమాట. లోటస్ వేశారు. హ్యాపీ పొంగల్ నెమలంట. వావ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. తొక్కేశారు, అంత కనపడట్లేదు. మీకు కనపడుతుందో లేక కామెంట్ చేయండి. ఇది సూపర్ ఉంది. కాదు, కొన్ని రివర్స్ చేశారు దీన్ని. వావ్ ఫ్రెండ్స్, ఇదైతే కుండ మొత్తం లడ్డూలతో వెన్నతో నిండిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడైతే సంక్రాంతి శుభాకాంక్షలు అని రాస్తున్నారు తెలుగులో. ఇక్కడైతే మొత్తం ఫ్లవర్స్ ఇట్లా మొత్తం ఉంది. నెక్స్ట్ ఇటు వావ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే 2 చెరకు గడ్డలు ఇట్లుంది. ఇక్కడైతే కింద మంట అనమాట. ఇట్లా పెట్టి పైన కుండ అయితే వేసారు. ఓ మై గాడ్, ఇటు మొత్తం రౌండ్ అప్ చేసిండు హ్యాపీ సంక్రాంతి అని. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, హ్యాపీ సంక్రాంతి అని రంగు ప్యాకెట్ కూడా తెచ్చారు, ఆడేసేసారు. చూస్తున్నారు కదా హ్యాపీ సంక్రాంతి.
నెక్స్ట్ వచ్చేసి ఇంకో రంగు ప్యాకెట్లు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈడ కూడా హ్యాపీ సంక్రాంతి అని రాశారు. ఇక్కడ చాలా వరకు పొంగలి సంక్రాంతి అని రాశారు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి పొంగల్ అన్నీ దగ్గరికి వస్తున్నాయి కదా, అందుకని ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదైతే రథం అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు. సంక్రాంతి అని రాశారు, ఇక్కడ హ్యాపీ సంక్రాంతి అని రాశారు. మొత్తం పూలతో నింపేశారు. నీ పేపర్లు ఉన్నాయి, వీళ్ళైతే ఏడుతున్నారు. చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడైతే ఒక ఆవు, హ్యాపీ సంక్రాంతి బ్లూ కలర్లో టు ఆల్. ఇక్కడైతే ఆవు ఫేస్ ఉందన్నమాట. ఇక్కడైతే మంట ఉంది. ఇదేంది ఫ్రెండ్స్, వీళ్ళు రివర్స్ చేశారేంది? ఎక్కడైనా కుండ కింద మంట పెడతారు కానీ వీళ్ళేం సపరేట్గా పెట్టారు మంట. చూస్తున్నారు కదా, ఇదేందో ఫన్నీగా ఉంది కొంచెం. చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పువ్వులు ఉంది. ఇదైతే చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లవర్స్ వేసి మధ్యలో స్టార్ లాగా గీశారు, ఒక పువ్వు పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది కూడా సూపర్ ఉంది. మొత్తం ఇట్లా ఈ ఫ్లవర్స్ టైప్ వేసారు, కలర్స్ మధ్యలో ఫ్లవర్స్ వేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ ఆ ప్రాసెస్సే, పొంగల్ హ్యాపీ పొంగల్ అని రాశారు. జస్ట్ లోటస్ వేసారు కాకపోతే కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈడ పెద్ద కనపడట్లేదు, మొత్తం తుడిపేశారు. ఈడ చూస్తున్నారు కదా, ఇడైతే ఇది ఎట్లుందనమాట. పైన అయితే వెన్న ఆడ సూర్యుడు వేశారు, హ్యాపీ పొంగల్ అని రాశారు. ఇది అయితే చాలా పోయింది. ఫ్రెండ్స్ ఇది కూడా పోయింది. ఫ్రెండ్స్ ఇది పోయింది. ఇదేం అర్థమే కావట్లేదు, గజిబిజిగా ఉంది మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది బాగుంది. ఆడ హ్యాపీ పొంగల్ అని రాశారు. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లవర్స్ వేసి ఇక్కడ పికాక్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదైతే అంటే ఎలిఫెంట్ అనమాట, ఏనుగు అనమాట. చూస్తున్నారు కదా, సో ఎంత బాగుందంటే అమ్మా, వీళ్ళకి ఏం చెప్పారో ఏంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సెకండ్ ప్రైజ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ దీనికి. ఎంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శివుడు వినాయకుడు అంట. చూస్తున్నారు కదా, శివుడు వినాయకుడు బొమ్మ అంట. చాలా బాగుంది అసలు ఇది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ గైస్, ఇదైతే హ్యాపీ పొంగల్ అని రాసింది. చూస్తున్నారు ఎంత బాగున్నాయి అసలు ముగ్గులు. అండ్ ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళు అయితే మొలగడతారనమాట, అంటే శారీస్ తయారు చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదైతే మా అమ్మమ్మ మా తాత కడతారు అనమాట. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాం. ఇది చాలా పెద్దదనమాట, అదంతా స్కూలే. అండ్ ఇక్కడైతే ఏదో వుడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ మీకు కూడా అటైతే చూపిస్తా, అక్కడైతే మొత్తం చెట్లు ఉన్నాయి. అండ్ వీళ్ళైతే ఈరోజు వీడియో అనే లోపల మాతో వచ్చేసారు, షూట్ అనే లోపల వచ్చారు. అంటే షూట్ అని కాదు, మేము జస్ట్ వచ్చాం. అండ్ అక్కడైతే సిమెంట్ కలిపి అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, నేనైతే జూమ్ చేస్తున్నాను చూడండి, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడైతే వీళ్ళ స్కూల్ బస్సులు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఈ యూజ్ చేస్తారేమో తెలీదు, మొత్తం దుమ్ము అయి ఉన్నాయి. క్లీన్ చేయరా? యూజ్ చేస్తారంటే కాకపోతే క్లీన్ చేయరంట. అసలు మరి అట్లెట్లుంటారు ఫ్రెండ్స్, అసలు చూడండి ఎంత మొత్తం దుమ్ము పట్టుపోయి ఇదైపోయింది మొత్తం. చూస్తున్నారు కదా, ఒకవేళ డోర్లు ఓపెన్ చేసినా కానీ ఎక్కువ ఉండేవాళ్ళం, కాకపోతే డోర్లు ఓపెన్స్ లేవు. చూస్తున్నాం కదా, ఈడైతే మూలం చూసారు కదా, ఈడైతే ముగ్గులన్నీ ఉన్నాయి. ఈడైతే మొత్తం చెత్తగా ఉంది. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇదే గౌతమ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడైతే గాలిపటం అయితే ఉంది, తెగిపోయిన గాలిపటం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. అరే ఇది ఎంట్రన్సా? స్కూల్ ఎంట్రన్సా? మరి ఎటు ఎంట్రన్స్? అట్టంట ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా పెద్ద